మూలాధార చక్రం నుంచి మనిషి ఎలా అయితే నరుడుగా జన్మించి ఒక్కొక్క చక్రస్థానాన్ని దాటుతూ స్థితిగతులు తెలుసుకుంటూ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఏ చక్రస్థానంలో ఎలాంటి అనుభూతులకి అనుభవాలకి ఈర్ష్య ద్వేషాలకి ఆశాపాశాలకి ఎలా కట్టుబడిపోతూ ఒక్కొక్క చక్రస్థానం దాటుతూ ఒక్కొక్క జన్మ దాటుతూ ఎలా అయితే ముక్త స్థితిలోకి నిర్వాణ స్థితిలోకి వెళ్తూ ఉంటాడో అదే మనిషి జీవితం. అన్ని స్థితిగతులు దాటుతూ ఒక నిర్గుణ స్థితిలోకి వెళ్ళి, అంటే ఏ గుణానికి కట్టుబడిపోకుండా ఏ సంకల్ప వికల్పాలకి లోను కాకుండా సమాధి స్థితికి చేరుకోవటమే నిర్వాణ స్థితి. మరి అలాంటి నిర్వాణ స్థితికి మనం చేరుకోవాలి అంటే అద్భుతమైన ధ్యాన సాధన ద్వారా మాత్రమే అది సఫలీకృతం అవుతుంది. మనిషి జీవితంలో అన్ని అనుభూతులు ఉండాలి. దేంట్లోనూ మనం ఆ అనుభూతికి లోను కాకుండా అదే జీవితం అనుకోకుండా ఆ గుణాల్లో నుంచి మనిషి బయటికి వచ్చి, అదే భగవద్గీతలో చెప్పేది తామరాకు మీద నీటి బొట్టులా ఉండండి అని. ఏ గుణము మనం కాదు, ఏ స్థితి మనం కాదు. నేను అనేది లేదు. నేను అంటే అంత ఆత్మ పదార్థమే, దేహ పదార్థం కాదు. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మరి ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికతని అర్థం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఒక మనిషి ఆత్మజ్ఞానిగా ఎదగటమే గురుతత్వం. మరి అలాంటి గురుతత్వం, గురువు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. మన శ్వాసే మన గురువు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనే సత్యాన్ని అద్భుతంగా తెలియజేసిన బ్రహ్మర్షి గురువు సుభాష్ పత్రిజీకి కృతజ్ఞతలు చెబుతూ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రండని సవినయంగా మనవి చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్.